హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకుందాం వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్. ఎప్పుడు అని చెప్పి అందరూ వెయిట్ చేసేదైతే తను ఎప్పుడైతే డెబ్యూట్ చేస్తాడా, ఎప్పుడు చేస్తాడా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఐర్లాండ్ సిరీస్‌లోనే తను డెబ్యూట్ చేస్తారు ఫస్ట్ మ్యాచ్ అనుకున్నారు. కానీ ఆ మ్యాచ్ అయితే తనని చేపించలేదు. నెక్స్ట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాక సెకండ్ మ్యాచ్‌లో అయినా చేపిస్తారేమో అని చెప్పి అనుకున్నారు. కానీ సెకండ్ మ్యాచ్‌లో కూడా తననైతే డెబ్యూ చేపించలేదు. ఎందుకు అలాంటప్పుడు సెలెక్ట్ చేశారు? అలాంటప్పుడు సెలెక్ట్ చేయకుండా ఉండొచ్చు కదా! సెలెక్ట్ చేసి కూడా ఎందుకు ఆడిపించడం లేదు అని చెప్పి చాలా క్వెషన్స్ అయితే రేగుతున్నాయి. అదే వైభవ్ సూర్యవంశీ ఉంటే మ్యాచ్ గెలిపించేసేవాడు అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక్క ప్లేయర్ వల్ల మ్యాచ్ అయితే గెలిపించే అవకాశాలు గెలిపించేస్తాడు వన్ సైడ్ కానీ లేదు. మనం చూసిన ఫస్ట్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 49 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్‌లో మిగతా ఎవరే కానీ పర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా చేయలేదు. ఒక శుభన్ దుబే 25 రన్స్ ఏమో చేశాడు. ఒక్క ప్లేయర్ వల్ల మ్యాచెస్ అయితే ఇప్పుడు గెలిచలేము. అది టీమ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి చూసుకుంటే కూడా ఆడిపించినప్పుడు ఎందుకు తీసుకెళ్ళినారు? ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎందుకు ఆడిపించలేదు అంటున్నారు. ఒకటి తను తీసుకెళ్ళే కారణం ఏంటంటే కొంచెం తను అలవాటు పడతాడు. ఆ టీమ్‌కి ఎలా ఉంటది, ఇండియన్ టీమ్ ఎలా ఆ పెద్ద వాళ్ళతో ఎలా అనేది ఇంటరాక్ట్ కావాలా, టీమ్స్ ప్రెజర్ అనేది ఎలా ఉంటది, అలాగే తర్వాత పిచెస్ ఎలా ఉంటాయి, ఏంటి ఇవన్నీ తనకు అర్థమయ్యడానికి, అలాగే తను ఎలా నడుచుకోవాలి ప్లేయర్స్‌తో అని తెలిసేదానికి తను తీసుకెళ్లారు. తను అలా చిన్నగా అలవాటు పడతారు అని. ఫస్ట్ 2 సిరీస్‌లో అయితే తను డెబ్యూట్ చేయలేదు. సింగే తనెందుకు డెబ్యూట్ చేపించారు? వైభవ్ గారినైతే ఇంకా ఎందుకు చేపించలేదు? ప్రిన్స్‌ని చేపించారు. తనెందుకు చేపించలేదు? అని చాలా వరకు క్వెషన్స్ అయితే వస్తున్నాయి. ఒకటి మనం చూసుకుంటే ఇప్పుడు ప్రిన్స్ యాదవ్ డెబ్యూట్ చేసింది ప్రదీప్ కృష్ణ ప్లేస్‌లో తనైతే డెబ్యూ చేశాడు. అలాగే తర్వాత తను డెబ్యూట్ చేసింది కూడా వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ ప్లేస్‌లో తను డెబ్యూట్ చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరికి సరిపోయింది కాబట్టి సింగే తను చేసిన దానికి వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్‌గా అక్కడ తను డెబ్యూ చేశాడు. తను చేసిన మ్యాచ్‌లో అయితే తనేమి అంతగా పర్ఫార్మ్ చేయలేదు. తను ఒక మ్యాచ్‌కి మనం అనలేము. ఎందుకంటే డెబ్యూ చేసిన మ్యాచ్ కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఉంటది. కొంచెం ఫ్రీగా ఉండకపోవచ్చు. దానివల్ల తనైతే సరిగ్గా లేదు. 22 రన్స్ ఇచ్చాడు ఒక ఓవర్‌లో. 2 overs 25 రన్స్ ఏమో ఇచ్చాడు. అది పర్లేదు. అలాగే ప్రిన్స్ యాదవ్ తను కూడా చేశారు. తను కూడా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వచ్చాడు. తను బౌలర్. అలాగే తను బౌలర్. అది సెట్ అయింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీని ఆడించాలి అని అనుకుంటే మెయిన్ వచ్చే ఇబ్బంది ఏంటంటే తను ఆడేది ఓపెనింగ్ మాత్రమే. ఓపెనింగ్‌లో తర్వాత ఓపెనింగ్ ఆడే వాళ్ళిద్దరు సంజు శాంసన్ తను పోయినసారి మనకు T20 వరల్డ్ కప్‌లో 3 మ్యాచ్‌లు చాలా బాగా ఆడి తను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా తనకు తీసుకున్నాడు. కాబట్టి తన్ని పక్కన పెట్టేయడానికి కూడా లేదు. అలాగే ఐపీఎల్ కూడా మంచి గుడ్ సీజన్ తనకు సెంచరీస్ ఉన్నాయి ఐపీఎల్‌లో కూడా చాలా బాగా ఆడాడు. అలాగే తర్వాత ఇటుపక్క చూసుకుంటే అభిషేక్ శర్మ తను కూడా ఫైనల్‌లో మంచి నాక్ ఆడాడు. అలాగే తర్వాత ఐపీఎల్‌లో కూడా తనైతే మంచి నాక్స్ ఆడాడు. తన్ని పక్కన పెట్టలేరు. ఇద్దరు వాళ్ళు కూడా ఛాన్సెస్ ఇవ్వాలి అని చెప్పి సెలెక్టర్లు అంటున్నారు. వాళ్ళు మంచి ఫామ్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా మేము అవకాశాలు అనేది ఇవ్వాలి. వాళ్ళని ఇప్పుడు ఎలా పక్కన పెడతాము, ఇంత బాగా ఆడిన వాళ్ళని పక్కన పెట్టలేము కదా అనే ఒక మాట అంటున్నారు. తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. తను కూడా ఐపీఎల్‌లో కానీ తర్వాత తను ఆడిన రంజీ ట్రోఫీస్‌లో మ్యాచెస్‌లో కానీ అన్ని మ్యాచ్‌లలో తను కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్ కూడా చాలా మంచి రన్స్ అయితే తను 600 రన్స్ అయితే ఐపీఎల్‌లో కూడా చేశాడు. తను కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మన చూసుకుంటే వన్‌డే మ్యాచెస్‌లో కూడా మంచిగా ఆడాడు తను. తన్ని పక్కన పెట్టడానికి కుదరదు. మనం అనొచ్చు వైభవ్ సూర్యవంశీ కూడా ఇంగ్లాండ్‌తో వీళ్ళ సిరీస్ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకతో ఆడేటప్పుడు తను 29 బాల్స్‌కి 94 రన్స్ చేశాడు కదండీ. తను చేశాడు. కానీ తను ముందు ఆడిన మ్యాచెస్ కూడా తను మరీ అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. తను ముందు ఆడిన మ్యాచెస్ కూడా 30s, 28s, 34s ఉన్నాయి. తను ఆడింది లాస్ట్ ఫైనల్ మ్యాచ్ మాత్రమే తను పర్ఫార్మ్ చేసి ఎక్కువ బాగా ఆడింది. అలాగే ఇంకో విధంగా చూసుకుంటే ఒక విధంగా ఎట్లా అనిపిస్తుందంటే వైభవ్ సూర్యవంశీని టీంలోకి సెలెక్ట్ చేయడం వల్ల ఇది ప్లేయర్లలో చాలా ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఓపెనింగ్‌లో చూసుకుంటే సంజు శాంసన్ పైన పడుతుంది. నేను ఆడకపోతే నా ప్లేస్‌లో తను వస్తాడేమో, తను ఉన్నాడు అని
క్లారిటీ తనైతే మిస్ అవుతున్నాడు. తను ఇబ్బంది పడతాడు. ఎందుకంటే చూసి మనం ఒక మ్యాచ్ అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే జస్ట్ 5 రన్స్ చేశాడు. సెకండ్ మ్యాచ్ అయితే డకౌట్ అయిపోయాడు. అలాగే అభిషేక్ శర్మ తనలో కూడా ఉంది. ఒకవేళ మేబీ నేను ఆడకపోతే నా ప్లేస్‌లో తనను ఆడిపిస్తారేమో. తను ఉన్నాడు. తను ముందు మ్యాచెస్ కూడా ఐపీఎల్‌కి బాగా ఆడున్నాడు. మన శ్రీలంకతో ఆడున్నాడు. ఎక్కడ తనను ఆడిపిస్తారని చెప్పి తనలో కూడా ఒక చిన్న భయం అనేది ఉంది. అలాగే తర్వాత తను కూడా ఫస్ట్ మ్యాచ్ అయితే 49 రన్స్ చేశాడు. సెకండ్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఇంతవరకు మన ఎప్పుడే గాని టీ20 హిస్టరీలో ఎప్పుడే గాని చరిత్రలో మొత్తంలో ఎప్పుడే గాని మన ఓపెనర్లు ఇద్దరు ఒక్కసారి కూడా డకౌట్ ఇద్దరు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం ఐర్లాండ్ సిరీస్‌లో డకౌట్ అయ్యారు మన ఇద్దరు ఓపెనర్లు ఒక రన్ కూడా చేయకుండా. అది ఇంతవరకు ఎవరు చేయలేదు మన ఇండియా తరపున. ఫస్ట్ టైం మనకు ఒక బ్యాడ్ రికార్డ్ అది. ఇంతవరకు ఎవరు లేదు. అది ఇషాన్ కిషన్ తన పైన కూడా పడుతుంది. ఎందుకంటే తను కూడా ఫస్ట్ మ్యాచ్ జస్ట్ 1 రన్‌కి అవుట్ అయ్యాడు. సెకండ్ మ్యాచ్‌లో అన్ఎక్స్‌పెక్టెడ్ తను రన్అట్ అయిపోయాడు. ఆ మిస్కన్ కొంచెం తిలక్ వర్మ చేయడం వల్ల దానివల్ల తనైతే రన్అట్ అయిపోయాడు. లేకపోతే తనైతే మంచి ఫామ్‌లో అనిపించాడు. మంచి టచ్‌లో అనిపించాడు. తను కూడా దానివల్ల తను కూడా రన్అట్ అయిపోయాడు. వీళ్ళ మధ్యలో చాలా ఎందుకంటే ఓకే నేను ఆడకపోతే వైభవ్ సూర్యవంశీ వస్తాడు అని వీళ్ళు కొంచెం బటన్‌గా ఫీల్ అవుతారన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆడితే ఓపెనింగ్ ఆడతాడు. ఓపెనింగ్ ఆడితే ఒకవేళ ఇషాన్ కిషన్ పక్కకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే సంజు శాంసన్ 1 డౌన్‌లో ఆడగలుగుతాడు. అందుకని సంజు శాంసన్ డౌన్‌కి వస్తాడు. ఎందుకంటే రాజస్థాన్‌లో కూడా తను జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేసినప్పుడు తను 1 డౌన్ ఆడినాడు. కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అలానే చేసి తన కిందకి వచ్చి తిన పక్కకి వెళ్ళాలి. ఒకవేళ లేదా తన్నే పక్కన పెట్టేసి ఎందుకు సంజునే పక్కన పెట్టేసి వైభవ్‌ని, అభిషేక్ శర్మని ఓపెనింగ్ ఆడిచ్చేద్దాం. అంటే అట్లా అని ఆడేస్తారని చెప్పి అదొక ప్రెషర్. మొత్తం ఇలా చూసుకుంటే అన్ని విధాలుగా చూసుకుంటే చాలా ప్రెషర్ అయితే ఓపెనింగ్ వాళ్ళలో చాలా ప్రెషర్ ఉంది. మన టాప్ 3 అలాగే శ్రేయస్ అయ్యర్ తను డెబ్యూట్ చేసిన కెప్టెన్‌గా 2 ఇయర్స్ తర్వాత టీ20 కెప్టెన్‌గా డైరెక్ట్‌గా వచ్చిన తనకైతే ఆరంభం అయితే చాలా రాలేదు. తన బ్యాటర్‌గా రాలేదు. అలాగే కెప్టెన్‌గా రాలేదు. 2 సిరీస్ అయితే ఓడిపోయారు. ఐర్లాండ్ పైన సిరీస్ ఓడిపోయారు. అది కూడా దగ్గర దగ్గర 3 ఇయర్స్ తర్వాత అంటే 1050 రోజుల తర్వాత మనం ఒక సిరీస్ అనేది ఓడిపోయాము. ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా మనం అన్ని సిరీస్‌లు గెలిచాము. ఫస్ట్ ఈ సిరీస్ మనము ఇన్ని రోజుల తర్వాత మన బ్రేక్ పడింది. సిరీస్ ఓడిపోయాం మనము. 1050 డేస్ తర్వాత ఈ సిరీస్ అయితే ఓడిపోయాము. అది కూడా అయ్యర్‌కి కొంచెం ప్రెషర్‌గానే ఉంటుంది. అలాగే వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ ఎప్పుడు చేస్తాడు ఏంటి? చాలా మందికి ఇదే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి ఇదే క్వశ్చన్ ఉంది. ఐర్లాండ్ సిరీస్‌లో తను ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ చేస్తాడంటే లేదు చెప్పలేము. చేయలేనే ఎక్కువ అనిపిస్తుంది. లేదా థర్డ్ మ్యాచ్ లేదా 3 మ్యాచ్‌లు మనం గెలిచిన తర్వాత ఇస్తారంటే మనం 3 మ్యాచ్‌లు గెలిచారంటే అది మనం అంత ఈజీగా చెప్పలేము. ఎందుకంటే టీ20 ఏమైనా జరగచ్చు. అందులో ఇంగ్లాండ్‌తో ఆడుతున్నాం కాబట్టి ఇంగ్లాండ్‌లో మనం అయితే చెప్పలేము. అది ఏమైనా జరగచ్చు. ఇంకొక విషయం మనం చూసుకుంటే ఒక సెకండ్ మ్యాచ్‌లోనో, థర్డ్ మ్యాచ్‌లోనో ఏదో ఒక మ్యాచ్‌లో ఆ సిరీస్‌లో అయితే ఎక్కడోసారి అయితే తనను ఆడిపిస్తారు. మేబీ ఆడిపించకపోవడానికి కూడా కొన్ని ఫస్ట్ 2 మ్యాచెస్‌లో ఆడిపించకపోవడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. ఏంటంటే మన కోచ్ గౌతమ్ గంభీర్. చాలా మంది ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉంటే మ్యాచ్ గెలిపించేసిండు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ లేకుండా కూడా నేను మ్యాచ్ గెలిపించగలను మా ఓపెనర్లతో ఇలానే అని చెప్పి ఆ ఒక పట్టుదలతో అయినా తను అదే టీంతో ఆడిపించి వైభవ్‌కి డెబ్యూట్ ఇవ్వకుండా మ్యాచ్‌లు గెలిపించి గంభీర్ నేను గెలిపించగలను అని చెప్పి తను ప్రూవ్ చేసుకోవాలని తను అనుకుంటాడు. ఎందుకంటే తన గురించి మనకు తెలిసిందే తను ఎలా ఆలోచిస్తాడో. తను అలా ఆలోచించి కూడా ఉంది. కానీ తను ఒక కోచ్‌గా ఒక టీంకి ఏది కావాలో అది చేయాలా. అలా ఆలోచించుకుంటే బాగుంటుంది. కానీ గంభీర్ గురించి మనకు తెలిసిందే. తనైతే ఖచ్చితంగా అలానే ఆలోచిస్తాడు అనుకుంటాను నేను. వాళ్ళతో గెలిపించిన తర్వాత మేబీ థర్డ్ మ్యాచ్‌లో కానీ ఒకవేళ తర్వాత ఎప్పుడైనా ఫోర్త్ సిరీస్ మన మ్యాచ్ సిరీస్ గెలిచాక అట్లా ఎక్కడైనా మధ్యలో ఏదో ఒక టైంలో అయితే డెబ్యూట్ అయితే చేస్తాడని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఓకే. తను ఇప్పుడు ఐర్లాండ్‌తో డెబ్యూట్ చేసి ఆ పిచ్ పైన మనం చూసుకుంటే ఏ బ్యాటర్ ఎవరే గాని ఒక్కరు కూడా మనం ఎవరు ఆశించిన పర్ఫార్మెన్స్‌లో ఎవరు రాలేదు. ఒక అభిషేక్ శర్మ తప్పక ఒక మ్యాచ్‌లో తను తప్పక మిగతా ఏ బ్యాటర్ ఏ టైంలో కూడా రాలేదు. తిలక్ వర్మ తీసుకొచ్చాడు కానీ చానా స్లోగా తీసుకొచ్చాడు. మిగతా వాళ్ళలో ఎవరు చూసుకున్న ఏ బ్యాటర్ కూడా మనం ఆడలేదు. ఒకవేళ వైభవ్ సూర్యవంశీని ఆడిచ్చినా గానీ తను ఒకవేళ ఆడిన తర్వాత తను అవుట్ అయిపోయి తను సరిగ్గా ఆడకపోవడం వల్ల తను మళ్ళా తన మీద ప్రెషర్ పడి చాలా జరిగేది. తను ఇప్పుడు ఆడిపించకపోవడం కూడా ఒక ఎందుకు మంచిదే అయింది. ఎందుకంటే ఒకవేళ తను అవుట్ అయిపోయి తొందరగా అవుట్ అయిపోయింటే తన మీద ఉండే ప్రెషర్ ఇంకా ఎక్కువ అయింది. డెబ్యూట్ మ్యాచ్‌లలో ఇలా అయితే తను ఇంకా ప్రెషర్ పడి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేటోళ్ళు. తన కెరియర్‌ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకుంటా పోవాలి. చూసాం తను ఒకసారి టీంలోకి వస్తే తనైతే డ్రాప్ చేయకూడదు. సచిన్ టెండూల్కర్ లాగా. ఓకే. సచిన్ కూడా వన్ డేస్‌లో డ్రాప్ అయ్యాడు. తను పాకిస్తాన్‌తో ఆడిన 2 మ్యాచ్‌లు డకౌట్ అయినప్పుడు థర్డ్ మ్యాచ్‌కి తనైతే డ్రాప్ చేశాడు. వైభవ్‌ని అలా కాకుండా మొత్తం ఒకసారి టీంలోకి వస్తే తను అలానే అనుకుని చూద్దాం మళ్ళీ ఏమవుతుందో ఏంటో. అలాగే చూసుకుంటే ఇంగ్లాండ్‌తో మనకు ఒకటో తేదీ ఉంది. మళ్ళా ఎలా వెళ్తారో మన వాళ్ళు ఏంటో చూద్దాం. ఓకేనా. అక్కడ వాళ్ళతో ఎలా
చేంజెస్ చేసి ఎలా చేంజెస్ ఆడతారో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? ఇంతవరకు మా ఛానల్‌ని ఏమన్నా కొత్తగా చూస్తుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైకు, కామెంటు నాకనేది బూస్ట్ ఇస్తుంటది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీకు ముందర అప్డేట్స్ తీసుకొచ్చి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ.